హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను విశాఖపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఈ ప్రదేశానికి వెళ్ళడానికి మీకు 3 దారులుంటాయన్నమాట. అవన్నీ ఏంటనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి టికెట్స్ ఏంటి, ఇంకా అదేంటో చూసేద్దామా? కైలాసగిరి కొండెక్కడానికి రోప్‌వే అండి. దీని ద్వారా మనం క్యాబిన్స్‌లో కొండపైకి వెళ్ళగలుగుతామన్నమాట. రోడ్ నుండి వెళ్ళొచ్చు అండ్ మెట్ల దారి ఉంది. ఇలా రోప్‌వేలో కూడా ఉందన్నమాట. కైలాసగిరి చేరుకోవడానికైతే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇంచుమించుగా 8 కిలోమీటర్లు ఉంటదండి. 8 కిలోమీటర్స్ వస్తుంది. రైల్వే స్టేషన్ నుండి అయితే గనక 10 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. అక్కడ నుంచి ఆటోలు గాని, బస్సులు గాని ఏవైనా మనం చేరుకోవచ్చు ఇక్కడికి రావడానికి. యాక్చువల్‌గా మేమైతే మెట్ల దారే వెళ్ళాలనుకున్నామండి. కానీ మెట్ల దారి కంటే రోప్‌వే ఎళ్తే కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందని చెప్పేసి తర్వాత డెసిషన్ చేంజ్ చేసుకున్నాము. ఈ కొండపైన పెద్ద పార్కు అండ్ శివపార్వతుల విగ్రహాలు కూడా ఉంటాయండి. పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉంటాయి. ఇది సముద్ర మట్టం నుంచి 360 అడుగులు పైకి హైట్ ఉంటదంటండి. వైజాగ్‌లోనే ఇది పెద్ద కొండండి. దీంతో పాటు ఋషికొండ అవన్నీ ఉంటాయన్నమాట. ఈ కొండంతా కూడా 380 ఎకరాలు ఉంటదంటండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటదండి. నార్మల్‌గా మనం రూ. 10 అది టికెట్ కౌంటర్ ఉంటదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం మెట్లెక్కి ఎళ్ళాలంటే గనక ఈ రూ. 10 తీసుకొని మెట్లెక్కి వెళ్ళిపోవచ్చు. బట్ మేము రోప్‌వే ఎక్కెళ్ళాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ రూ. 10 టికెట్ అనేది మేమేం తీసుకోలేదు. డైరెక్ట్‌గా రోప్‌వేకే టికెట్ తీసుకున్నామండి. ఆ కౌంటర్ చూపిస్తాను మీకిప్పుడు నేను. ఇక్కడ నుంచే పైకెళ్ళే మెట్ల దారి కూడా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా వెళ్ళొచ్చు. ఆ దారి కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మేము టికెట్స్ తీసుకుంటున్నాం గదండీ! ఇక్కడంతా కూడా టికెట్లు ఎంత ఏంటనేది వివరాలన్నీ బోర్డ్ మీద ఉన్నాయి. టైమింగ్స్‌తో సహా మీకు నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైమ్ మీరు వైజాగ్ ఎళ్ళినప్పుడు ఈ వీడియో చూసి గనుక వెళ్తే కామెంట్ చేయండి. మీరు మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే పొందుతారు. పెద్దవాళ్ళకైతే రూ. 150 అండి. రూ. 150 పిల్లలకి రూ. 80 చూసారు కదా! ఇది టికెట్స్ తీసుకునే కౌంటర్ అన్నమాట. చైల్డ్ అంటే 4-7 ఇయర్స్‌కే ఆ రేట్ అండి. ఇంకా 7 ఇయర్స్ దాటితే మాత్రం రూ. 150 నలుగురికి మాకు పెద్దవాళ్ళ టికెటే తీసుకున్నాము. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనం రోప్‌వేలో వాళ్ళే మనల్ని ఇలాంటి క్యాబిన్స్‌లో పంపిస్తారనమాట. ఇక్కడ నుంచి ఇలా మెట్లెక్కితే రూ. 10 మనం టికెట్ స్టార్టింగ్ తీసుకున్నాం కదండీ ఎంట్రీకి. ఇట్లా ఎళ్ళిపోవచ్చు. ఇవి 400 స్టెప్స్ వరకు ఉంటాయంటండి. ఇక్కడ నుండి చూసినా కిందకి మనకి సముద్రం గాని, వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది రోప్‌వేలో కాబట్టి నేనిప్పుడు మాతో పాటు మీరు కూడా వచ్చి ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి. వైజాగ్ సిటీ అంతా కూడా. ఇట్లా పైకెక్కడానికైతే స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ నుంచి వెళ్ళి మనం వాళ్ళు మనకి క్యాబిన్స్ అనేవి వాళ్ళు అక్కడ మనుషులు ఉంటారనమాట. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏవేవి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి, ఆ క్యాబిన్‌లో మనల్ని కూర్చోబెడతారు. ఎందుకంటే మనతో పాటు ఆ క్యాబిన్‌లో ఎవరు రారు. మనమే ఓన్‌గా వెళ్ళాలి. దీంట్లో 6 మెంబర్స్ వరకు ఎక్కొచ్చండి. మేము నలుగురం ఉన్నాం కదా! నలుగురిని మమ్మల్ని ఒకే క్యాబిన్‌లో ఎక్కించారు. ఇంకా మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఎక్కిన తర్వాత. నాకైతే కొంచెం భయమేసిందండి. ఎందుకంటే నాకు కొంచెం హైట్ ప్లేసెస్ చూసినప్పుడు కిందకి చూస్తే కొంచెం భయంగానే అనిపిస్తుంది. కానీ కొంచెం కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాను. స్టార్టింగ్‌లో మనకి ఒక 2-3 మినిట్స్ అయితే అది కొంచెం స్టేబుల్ అవ్వడానికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో నాకైతే కొద్దిగా భయమేసింది. అది దింపేస్తే మేబీ దిగాలనే అనిపించిందండి. చూసారు కదా! ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు సముద్రం ఎలా కనిపిస్తుందో. వైజాగ్ సిటీ అంతా కూడా చూడొచ్చండి. వైజాగ్ నుంచి ఎటు నుంచి చూసినా కైలాసగిరి కొండ అనేది మనకు కనిపిస్తుందనమాట. ఇప్పుడు చూసారు కదా! ఎంత బావుందో. బట్ 2 మినిట్స్ అయితే కొంచెం భయమేసింది. తర్వాతయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి 1:00 వరకు ఓపెన్ ఉంటుందండి. మళ్ళీ తర్వాత 2:00 నుండి 6:30 వరకు 6:30, 7 వరకు. పైన ఎవరైతే రోప్‌వేలో ఎళ్లారో వాళ్ళని 7:00 లోపే వీళ్ళు దించేస్తారనమాట. నార్మల్‌గా అయితే 1-2 లంచ్ టైమ్ అండి. ఆ టైంలో అయితే ఈ రోప్‌వేలో ఎలో ఉండదు. మనం టికెట్ తీసుకున్నా కింద వెయిట్ చేయాల్సుంటుంది. చూసారు కదా! వైజాగ్ సిటీ ఎంత బావుందో. అండ్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో వైజాగ్ కూడా ఒకటండి. చాలా తొందరగా ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి మంచిగా అభివృద్ధి సాధించాలనే మేమెప్పుడూ కోరుకుంటున్నాం. మంచి సిటీ వైజాగ్ అనేది. మేము చాలా సార్లు విజిట్ చేశాము. నాకు ఏ ఆంధ్రప్రదేశ్‌లో నచ్చిన సిటీస్‌లో వైజాగ్ ఒకటండి. చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ విజయవాడ కూడా చాలా బావుంటుంది సిటీ. మీరు తప్పకుండా ఒకసారి ఎళ్ళినట్టయితే కైలాసగిరి ఆహ్, ఈ రోప్‌వేలో ఒకసారి ట్రై చేయండి. వైజాగ్ ఎళ్ళినట్టయితే కైలాసగిరి తప్పకుండా విజిట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో
కైలాసగిరి పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఏవేవి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు నేను వేరే వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. దీనికి నెక్స్ట్ సీక్వెల్ వీడియో. బట్ లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను మొత్తం పోస్ట్ చేయలేదు. దీని తర్వాత నెక్స్ట్ వీడియో కైలాసగిరి పైన ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియో మీకు పోస్ట్ చేస్తాను. మొత్తానికైతే మేము ఇక్కడికి వచ్చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం ఎక్కాను. చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రోప్వే అండి స్టార్ట్ చేసింది. అంతకుముందు ఎక్కడ రోప్వేస్ లేవన్నమాట. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేశారు. ఇలాంటి క్యాబిన్స్ అన్నీ ఉంటాయి కదండి, వీటిలో కిందకి వెళ్ళే కిందకి, పైకి వచ్చే పైకి, అలా వస్తూనే కంటిన్యూగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడడానికైతే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత నేను పైన ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. కైలాసగిరి కొండ మీద ఎలా ఉంటుందనేది. ఈ వైజాగ్ వెళ్ళినప్పుడే ఆర్కే బీచ్లో కూడా ఒక అయోధ్య రామ మందిరంకి సంబంధించి సెట్టింగ్ వేశారండి. ఆ వీడియో కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా ఒకసారి చూసి, వీలైతే వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు కూడా అయోధ్య రామ మందిరం సెట్టింగ్ ఉన్న టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.